ఎంతో దేవుని చిన్నమట ప్రియ శ్రోతలకు వీక్షకులకు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 22, 23. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను, సమాజ మధ్యమున నేను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ప్రభునందు ప్రియులారా, నీ నామమున నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదనని వాక్యం చెప్తుండగా, పునరుద్ధానుడైన ఆరోహణుడైన ప్రభువైన యేసు ఒక ప్రత్యేకమైన ప్రజలను ఏర్పరచుకొని వారిని సహోదరులు అంటున్నాడు. క్రైస్తవ సంఘాన్ని గురించి దావీదుకు ఏమీ తెలియదు, కానీ మనకు తెలుసు. ఈ దినాన ఆయన తన సహోదరుల మధ్య దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 3 రకాలైన ప్రజల మీద ఆయన రాకడ ప్రభావం కనబడుతుంది. మొదటగా ఇశ్రాయేల్ జనాంగము. అంత్య దినాల్లో ఇశ్రాయేల్ వారి పరిస్థితి ఎలా ఉండబోతున్నదో ఇక్కడ కనబడుతూ ఉంది. ఇటు చూసిన శ్రమలు, అన్ని వైపులా ముట్టడి, పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి, నిస్సహాయ పరిస్థితుల్లో క్రీస్తుని అంగీకరిస్తారు. ఇది అవసరమే, ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు ఇతర ఆశీర్వాదాలన్నీ ఈ పునాది మీద ఆధారపడి ఉన్నాయి. రెండవదిగా సంఘము మహాశ్రమల అనంతరం క్రీస్తు 2వ రాకడలో మేల్కొంటుంది. మహా సమాజంలో నిన్ను నేను గూర్చి కీర్తించేదననే వాక్యము నెరవేర్చబడతా ఉంది. కాబట్టి అన్యజనులు, రక్షించబడిన వారు, మహాశ్రమల కాలంలో పరిచర్యలో లేచిన వారందరూ కూడా ఈ 1000 ఏండ్ల పాలనలో పాలుపంపులు పొందుతారు. మూడవదిగా మహాసంఘము. ఇది ఇతరమైన వారిమైన సంఘము కంటే ప్రత్యేకత కలిగిందయ్యింది. యేసు ప్రభుతో ఒక మహిమకరమైన సంబంధం కలిగిన నిత్యత్వం కొరకు సిద్ధపరచబడింది. ఆయన రాకడలో ఆయన తన వాగ్దానాలను తన సంఘం కొరకు నెరవేరుస్తాడు. ప్రస్తుత రోగరాజ్యాలన్నిటి గురించి ఆయన యాజక పరిచర్య చేయడం లేదు, కానీ రాబోయే దినాల్లో అంటే 1000 ఏండ్ల పాలనలో ప్రవేశించే వారందరికీ ఆయన యాజక పరిచర్య చేయబోతున్నాడు. దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు, యెహోవాను వెతుకువారు ఆయనను గుర్తించుతారు అన్నట్టుగా కల్వరి యొక్క మొదటి గొప్పతనం ఫలితం యేసు ప్రభువు 1000 ఏండ్ల పాలనలో అందరికీ యాజకుడిగా ఉంటాడు, ప్రధాన యాజకుడిగా ఉంటాడు. ఎంత కృపది! కాబట్టి ఈ విషయాలను ఎరిగి మనం మరింతగా భక్తి జీవితంలో భయభక్తులు కలిగిన జీవితంగా ఆయనలో ఎదగాలని కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్.